హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ బాయ్స్ కిచెన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకా బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. లక్ష్మీ బాయ్స్ కిచెన్లో ఈరోజు మనం మొక్కజొన్నలతో 2 రకాల స్నాక్స్ చేద్దాం. సో మొదటి స్నాక్స్ వచ్చేసి మక్క బూరెలు చేద్దాం. దీనికి కావాల్సింది 2 కప్పుల మక్కలు ఒలిచినవి. అవి మక్కలు మరీ లేతవి కాకుండా మరీ ముదురు కాకుండా మీడియం చూసి తీసుకోవాలి. 2 కప్పుల మక్కలు తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. దీని తడి లేకుండా ఇది ఒలిచిన తర్వాత కడగొద్దు. దీనికి వాటర్ ఉంటే అది మళ్ళీ లూజ్గా అవుతుంది. దీని కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది. 2 కప్పుల మక్కలకి ఒక 1/2 కప్ బెల్లం సరిపోతుంది. ఫస్ట్ మక్కల్ని గ్రైండర్లో 3 యాలకులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ బెల్లం అందులో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇది ఒక్కొక్కసారి లూజ్గా అయినప్పుడు, పిండి జారుడుగా అయినప్పుడు అందులో కొంచెం బియ్యం పిండి కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి. అందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి. పిండి ఈ విధంగా రావాలి. మరి జారుడుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. చేతికి తడి అద్దుకుంటూ పల్చగా బూరెల్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బూరెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా మక్క బూరెలు రెడీ. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ వచ్చేసి మక్క గారెలు. దీనికోసం మనం ఒలిచిపెట్టుకున్న మక్కలు, కొన్ని పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి, ప్లస్ వెల్లుల్లిపాయలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిక్చర్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలి. దాన్ని మంచిగా కలుపుకొని గారెల్లాగా పల్చగా గారెలు ఒత్తుకోవాలి మనం. ఇప్పుడు సాల్ట్ మంచిగా కలిసేట్టుగా మిక్చర్ని కలుపుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మనం పల్చగా ఒత్తుకున్న గారెలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని గారెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ మక్కగాలు రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.